ప్రస్తుతం తెలంగాణలో అనేక అంశాలపైన కూడా ఇటు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అనే విధంగా మాటల యుద్ధం సాగుతా ఉంది. ఇటు అభివృద్ధిని అడ్డుకుంటా ఉంది బీఆర్ఎస్ పార్టీ అన్నట్టుగా వాళ్ళు కూడా చెప్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ అంశం గురించి అయితే మాట్లాడుతాం. మనతోని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు తులా ఉమ్మ గారు అయితే ఉన్నారు. అక్క నమస్తే. ఏంటి అభివృద్ధిని అడ్డుకుంటా ఉన్నారంట, అభివృద్ధి చేస్తామని వాళ్ళు ఆర్థిక వ్యవస్థ అటు ఇటు అయినా కానీ మేము అభివృద్ధి చేస్తాం అన్నట్టుగా వాళ్ళు ముందుకెళ్తా ఉంటే అభివృద్ధిని అందుకు అడ్డుకుంటా ఉంది బీఆర్ఎస్ అన్నట్టుగా మాట్లాడుతా ఉన్నారు. ఎట్లా వస్తా ఉన్నది? ఒకసారి చూడండి తమ్ముడు, కాంగ్రెస్ పార్టీకి ఆ చిత్తశుద్ధి ఉందా? అభివృద్ధి గురించి మాట్లాడే రైట్ ఉందా? అసలు అభివృద్ధి అంటూ చేసింది ఎవరు అని అంటే అది కేసీఆర్, ఉద్యమ నాయకుడు. తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నటువంటి బిడ్డగా తెలంగాణను అభివృద్ధి చేయాలి, తెలంగాణ ప్రజలకు సంక్షేమ పథకాలు వాళ్ళకి చేరాలి అనే ఉద్దేశంతో తక్కువ టైంలో బ్రహ్మాండంగా తెలంగాణ రాష్ట్రాన్ని వాళ్ళు 60 ఏళ్ళ అధికారంలో చేయని పనులన్నీ కూడా ఈ 10 సంవత్సరాలలో చేసినటువంటి చరిత్ర ఇవాళ కేసీఆర్ గారికి ఉంది, బీఆర్ఎస్ పార్టీకి ఉంది. అట్లాంటిది అభివృద్ధి గురించి మాట్లాడే రైటే రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీ కానీ లేదు, ఆ రైటే లేదు. అట్లాంటిది ఇవాళ అభివృద్ధి గురించి ఇవాళ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను ఇప్పటి వరకు నష్టపోయింది, అన్నీ దోచుకున్నారు ఆంధ్ర పాలకులు. దాన్ని మనం కాపాడుకోవాలి, దాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎట్లా చేసి బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన ఉంది, ప్రజలలో ఉంది, ప్రజలు అండగా ఉన్నారు కాబట్టి ప్రజల నుంచి ఏదో ఒక రకంగా దూరం చేయాలి, మేమేదో బలపడాలని అబద్ధాలు చెప్పి తప్పుడు ప్రచారాలు చేసి కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని దోషులుగా నిలబెట్టి వాళ్ళు లబ్ధి పొందాలనేటువంటి ఒక ఆలోచనతోటి తప్ప వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు నిజంగా తెలంగాణ పట్ల ప్రేమ కానీ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుంచాలనేటువంటి ఆలోచన ఏ కోశాన రేవంత్ రెడ్డికి లేదు, ఉండదు కూడా. గాంధీ సవరు గురించి వాళ్ళు ఎక్కడ కూడా అమౌంట్ చెప్పలేదు, 5,000 కోట్లను కూడా వాళ్ళు ఎక్కడ చెప్పలేదు, అపార్ట్మెంట్లు కూడా తీసేస్తామని ఎక్కడ చెప్పలేదు. కానీ ఎందుకు ఈ విధంగా లేనిది ఉన్నట్టుగా ప్రచారం చేస్తూ ఉంది బీఆర్ఎస్? అక్కడికి వెళ్తా ఉంది, బాధితులు అంటా ఉంది, వాళ్ళతో ఎమోషనల్గా మాట్లాడిస్తూ ఉంది, ప్రభుత్వంపై బూతు మాటలు మాట్లాడిస్తూ ఉంది అన్న విధంగా వాళ్ళు అంటున్నారు. ఒకటి చూడు, ప్రజలు నువ్వు ఈ మాటలు మాట్లాడవనంటే మాట్లాడతారా? వాళ్ళ ఆవేదన కదా, వాళ్ళ బాధ. వాళ్ళు కాయ కష్టం చేసి రూపాయి జమ చేసుకొని మాకంటూ ఒక నీడ ఉండాలని వాళ్ళు కష్టపడి ఇవాళ లోను ఏదో తీసుకొని వాళ్ళు ఇల్లులు కట్టుకున్నారు. ఆ కట్టుకున్నటువంటి ఇల్లులు పోయిన తర్వాత వాళ్ళకి ఆవేదన ఉండదా, బాధ ఉండదా? ఒకళ్ళు చెప్తే వస్తుందా బాధ అనేది? కన్నీళ్ళు అనేది ఒకళ్ళు కన్నీళ్ళు పెట్టు అని చెప్తే కన్నీళ్ళు వస్తాయా? నువ్వు తిట్టు అని అంటే బూతు మాటలు వస్తాయా? వాళ్ళకు ఆ జ్ఞానం అనేది లేదు, ఎప్పుడేం మాట్లాడతారో తెలియదు. వాళ్ళు చేసేటి అన్నీ తప్పులే. ప్రజలకు, తెలంగాణ ప్రజలకి, తెలంగాణ రాష్ట్రానికి నష్టం చేసే పనులే తప్ప వాళ్ళ పార్టీని ఏదో ఒక రకంగా అంటే ప్రజలలో వాళ్ళు ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా, బీఆర్ఎస్ పార్టీ పైన ఎన్ని ఆరోపణలు చేసినా కూడా వాళ్ళు ప్రజలకు దగ్గర కాలేకపోతున్నారు. కాబట్టి ప్రజలకు దగ్గర కావాలంటే, ప్రజలలో ఉన్న మంచి పేరును దూరం చేయాలంటే బీఆర్ఎస్ను దోషిగా నిలబెట్టాలి, బీఆర్ఎస్ నాయకుల్ని తప్పుపట్టాలి, తప్పుడు ప్రచారాలు చేయాలనే ఆలోచన తప్ప ఇంకొకటి ఏం లేదు. ఇవల్ల కాకపోతే ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ ఒక తెలంగాణను కొట్లాడి తెచ్చుకున్న పార్టీగా, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని అనుకునే పార్టీగా ఇవాళ ప్రజలకు ఎక్కడ కష్టాలు ఉంటే, ఎక్కడ కన్నీళ్లు పెడితే అక్కడికి పోయి మేము ఉన్నామని ఒక భరోసానిచ్చేటువంటి బాధ్యత బీఆర్ఎస్ పార్టీ, ఒక ఉద్యమ పార్టీగా, అంతే తప్ప ఇంకొకటి ఏం కాదు. ఇంకొక అంశం అక్క, అంటే లిక్కర్ స్కామ్ సంబంధించి కూడా చాలా వరకు బీఆర్ఎస్ పార్టీ చేసింది, కవిత గారు చేసింది అన్నట్టు కూడా అనేక అభాండాలు బీఆర్ఎస్ పైన, మీ పార్టీ నాయకురాల పైన, అంటే గతంలో ఉన్నప్పుడు కానీ మీ సోదరి పైన కూడా చాలా ఇట్లా విమర్శలు వచ్చినాయి. ఇప్పుడు కోర్టు కూడా క్లీన్ షీట్ ఇచ్చింది. ఎట్లా చూస్తా ఉన్నారు? మద్యం అనేది అది ఇప్పుడు కాదు, గత ప్రభుత్వాల నుంచి మద్యం ఏరులై పారుతుంది. ఆ గత ప్రభుత్వాలే తెలంగాణ రాకండే ముందే పల్లెలలో ఏరులై పారినటువంటి పరిస్థితి, బెల్ట్ షాపులు పెట్టినటువంటి చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాబట్టి మద్యం అనేది వల్ల కొత్తగా వచ్చింది కాదు. మద్యం వల్ల ప్రజలు నష్టపోతున్నారు, వాళ్ళ మాన ప్రాణాలు కోల్పోతున్నారు, అప్పుల పాలవుతున్నారు, మెడలో ఉన్న ఆడవాళ్ళ పుస్తకాలు తెగుతున్నాయి. అది నష్టమే. అది మద్యం అనేది తాగకుండా ప్రజలు దూరంగా ఉండాలి, అది అవసరం. ఒక మహిళగా నేను చెప్తున్నాను. కాబట్టి ఇవాళ మద్యం పట్ల వీళ్ళు ఏదో
మేము మేలు చేస్తున్నాం, మద్యము ఇప్పుడు మీ హయాంలో కూడా అది పెరిగింది కదా, రేట్లు కూడా పెంచారు కదా. ఎన్ని చేసినా ఇప్పుడు చూడండి, ఒక్కొక్క ఊర్లో ప్రతి 2-3 ఊర్లకు ఒక షాప్ పెట్టిర్రు. కాబట్టి మద్యాన్ని ప్రోత్సహిస్తుంది వాళ్ళు, అంతే తప్ప ఇవాళ అంటే ఇంకొకటి కవిత గారి కేసు కవిత గారి విషయం అంటే మద్యం పైన ఆరోపణలు వచ్చింది. దాన్ని ఆ ఆరోపణలు ఇంకా నిరూపణ అంటే అది రేపు రాబో రోజులలో కోర్టులు ప్రభుత్వాలు తేలుస్తాయి. అంటే ఈ రోజు క్లీన్ చిట్ కూడా ఇచ్చేసింది దానిపైన కూడా. ఎట్లా చూస్తాను కోటి ఇంత ఉంది ఒక అర్ధగంట క్రితం అది కూడా నేను చూడలేదు మరి ఇంకా. ఆ, అంటే చేయలేదు అని. చేయలేదని క్లీన్ చిట్ ఓకే. ఇచ్చింది. మరి ఇచ్చిందని అంటే అంతే కదా, కోర్టులో అయితే తప్పు ఉండదు కదా. వాళ్ళు ఉమ్. అన్ని ఆలోచించే కదా నిజ నిర్ధారణ చేసి తీర్పులు అనేది వాస్తవ రిపోర్ట్లు తీసుకొని చెప్తారు. కాబట్టి అది క్లియర్ అయినట్టే కదా. అంటే దాని మన మీద మన నేనేం చేస్తాను. అంటే బిఆర్ఎస్ పార్టీ పైన అంటే కవిత పైన వచ్చిన టీఆర్ఎస్ అంటే పార్టీకి తనకు సంబంధం లేదు కదా. ఇప్పుడు తనది తను పెట్టుకున్నది, తన సపరేట్ గా పార్టీ పెడతానని చెప్తున్న పరిస్థితి. కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి కవిత గారికి మాకు సంబంధం అంటే లేదు. బీఆర్ఎస్ పార్టీ ఒక అభద్రతా భావానికి ప్రజల్లోకి తీసుకెళ్ళింది కదా. కవిత గారు ఇట్లా చేసిరు, కవిత గారు అట్లా చేసిరు, బీఆర్ఎస్ పార్టీ ఇట్లా పాల్పడింది అనేది లిక్కర్ స్కామ్ సంబంధించి కూడా. కవిత గారు తన పర్సనల్ విషయాలు, ఇప్పుడు ఎవరైనా ఒక పార్టీలో ఉండి ఎవరైనా బిజినెస్ చేసుకున్నారు అనుకోండి, ఆ బిజినెస్ చేసుకుంటే వాళ్ళ వ్యక్తిగత విషయాలే తప్ప పార్టీకి ఎట్లా సంబంధం ఉంటది. కాబట్టి ఆమె ఏం చేసిందో అది ఎట్లా జరిగిందో ఏదో మాకు సంబంధం లేదు, పార్టీకి సంబంధం లేని విషయం. కాబట్టి కవిత వ్యక్తిగతంగానే చేసింది, వ్యక్తిగతంగా తను జైలు పోయింది, వచ్చింది, ఇప్పుడు క్లియర్ అని తెలిసింది. దాన్ని పట్టుకొని మీరు పార్టీని బదనం చేయాలని చూస్తే అది ప్రజలకు తెలియదా? గతంలో చేశారు కదా, మరి అలా చేసిన వాళ్ళకి మీరు ఇప్పుడే సమాధానం చెప్తారు. గతంలో చేసిన వాళ్ళకి, గతంలో ఎవరైతే బీఆర్ఎస్ ఆరోపణలు చేసిన వాళ్ళకు అదే తొందరపడి అనవసరమైన ఆరోపణలు, అది నిరూపణ కాకముందు తప్పుడు ప్రచారాలు చేసి తప్పుడుగా అది నిరూపణ కాకముందు వాళ్ళను దోషులుగా నిలబెట్టడం అనేది కరెక్ట్ కాదనేది నేను భావిస్తాను.